అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి స్వర్గం గురించే తెలుసు కదా, అదే మన ప్రయాణానికి ఫైనల్ డెస్టినేషన్ అని అనుకుంటూ ఉంటాం. కానీ అస్సలు కథ అక్కడతో మొదలవుతుంది. స్వర్గమనేది జస్ట్ ఒక హాల్టింగ్ పాయింట్ మాత్రమే. అసలైన ఆధ్యాత్మిక యాత్ర దానికి చాలా ఆవల ఉంది. పదండి, ఈరోజు మనం ఆ దివ్యలోకాల రహస్యాలేంటో తెలుసుకుందాం. సరే, ఇక్కడే మనందరి మదిలో మెదిలే అసలైన ప్రశ్న వస్తుంది. మనం చేసిన పుణ్యం ఫలితంగా స్వర్గానికి వెళ్లిన తర్వాత ఆత్మ ప్రయాణం అక్కడతో ఆగిపోతుందా, లేకపోతే అంతకు మించి ఇంకా ఉన్నతమైన చైతన్య స్థాయిలో ఏమైనా ఉన్నాయా? ఈ అన్వేషణే మనల్ని ఊహకు కూడా అందని అద్భుతమైన లోకాలకు తీసుకువెళ్తుంది. చూడండి, సింపుల్గా చెప్పాలంటే స్వర్గం అనేది ఒక భోగభూమి. అంటే ఆత్మలు తమ పుణ్యఫలాలను సుఖాల రూపంలో ఎంజాయ్ చేసే ప్లేస్ అన్నమాట. అయితే కొన్ని ఆత్మలు ఒక విషయాన్ని గ్రహిస్తాయి. అదేంటంటే స్వర్గంలో ఉండిపోతే పుణ్యం అయిపోగానే మళ్లీ కిందకి పడిపోయే ప్రమాదం ఉంది. సో అలాంటి భోగాల కన్నా జ్ఞానాన్ని కోరుకునే ఆత్మలకి అసలైన ప్రయాణం ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. సరే, అలా పైకి వెళ్లే ప్రయాణంలో మనం చూసే మొదటి ఉన్నత లోకం మహర్లోకం. ఆ పేరు వినగానే మనకు అర్థమైపోతుంది కదా, ఇది మహర్షులు అంటే గొప్ప గొప్ప ఋషులు, జ్ఞానులు ఉండే ప్రపంచం. మహర్లోకం అంటే అది కేవలం ఏదో ఒక ప్లేస్ కాదు, అదొక హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఒక ఉన్నతమైన చైతన్య స్థాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడున్న ఆత్మలకు దేవతల కంటే కూడా ఎక్కువ జ్ఞానం, శక్తి ఉంటాయట. ఎందుకంటే వాళ్లు భోగాన్ని వదిలేసి జ్ఞానాన్ని, తపస్సును ఎంచుకున్నారు. అందుకే దీన్ని ఒక స్వచ్ఛమైన జ్ఞానక్షేత్రమని అంటారు. ఈ రెండింటి మధ్య తేడా చాలా చాలా ముఖ్యం. స్వర్గమనేది మన పుణ్యమనే బ్యాలెన్స్ ఉన్నంతవరకు ఎంజాయ్ చేసే ఒక వెకేషన్ స్పాట్ లాంటిది. బ్యాలెన్స్ జీరో అవ్వగానే రిటర్న్ టికెట్ కన్ఫర్మ్. కానీ మహర్లోకంలోని ఆత్మల జర్నీ అలా కాదు. వాళ్లు జ్ఞానం, తపస్సు అనే ఫ్యూవల్తో తమ చైతన్యాన్ని పెంచుకుంటూ పైకి వెళ్తారు. ఇక్కడ కిందకి రావడమనే మాటే లేదు, ఓన్లీ ప్రోగ్రెస్, ముందుకు వెళ్లడమే. మహర్లోకంలో లైఫ్ స్టైల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలుసా. ఇక్కడ ఆత్మలు సింగిల్గా ఉండరు, అందరూ ఫ్రెండ్స్ లాగా గ్రూప్స్గా ఉంటారు. వాళ్ళందరినీ ఒకే గోల్, కలిసికట్టుగా తపస్సు చేసి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి. అంతేకాదు, వాళ్లకు కేవలం మన బ్రహ్మాండం గురించే కాదు, ఫ్యూచర్లో రాబోయే ప్రళయం గురించి, పక్కనున్న గ్యాలక్సీల గురించి కూడా తెలుసట. వావ్! చూడండి, మన ప్రపంచం పంచభూతాలతో అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంతో తయారైంది. కాని మహర్లోకం కేవలం 3 సూక్ష్మ తత్వాలతోనే అంటే ఆకాశం, వాయువు, అగ్నితోనే నిర్మితమై ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భోగానికి, సుఖానికి కారణమైన భూమి, నీరు అనే ఎలిమెంట్స్ అక్కడ లేనేలేవు. అందుకే ఇది స్వర్గం కన్నా కూడా ఎంతో స్వచ్ఛమైన లోకం. ఓకే, మహర్లోకం దాటి మన ప్రయాణంలో నెక్స్ట్ స్టాప్ జనలోకం. జన అంటే మనకు తెలుసు కదా, ప్రజలు. పేరుకు తగ్గట్టే ఇదొక అద్భుతమైన దివ్య సమాజం అన్నమాట. జనలోకం గురించి వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే మహర్లోకంలో ఆత్మలు ఫ్రెండ్స్ లాగా ఉంటే ఇక్కడ ఏకంగా కుటుంబ వ్యవస్థలా జీవిస్తారట. ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద మనం కోరుకునే ఒక పర్ఫెక్ట్ సొసైటీకి ఇదొక హయ్యర్ వర్జన్ లాంటిది. కానీ ఒకటే కండిషన్, ఇక్కడ ఎలాంటి భోగాలు ఉండవు, కేవలం ధర్మబద్ధమైన జీవితం మాత్రమే ఉంటుంది. సో ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. మహర్లోకంలో అందరూ కలిసి తపస్సు చేసుకుంటే, జనలోకంలో గొప్ప గొప్ప గురువులు తమ కుటుంబాలతో ఉంటూనే మనలాంటి వాళ్లకు అంటే భూమి మీద ఉన్న తమ ఫాలోవర్స్కి గైడెన్స్ ఇస్తుంటారట. అవసరమైతే మానవజాతికి దారి చూపించడం కోసం వాళ్ళు మళ్లీ భూమి మీద జన్మించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. జనలోకంలో కూడా మన భూమి మీద ఉన్నట్టే ఊర్లు, నగరాలు, నదులు అన్నీ ఉంటాయట. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అవన్నీ ఫిజికల్ కాదు, సూక్ష్మతత్వాలతో తయారైనవి. ఇంకా చెప్పాలంటే అక్కడ అన్ని మతాల, విశ్వాసాల ఆత్మలు కలిసిమెలిసి ఉంటాయి. అందుకే అక్కడ సూక్ష్మ రూపంలో గుళ్ళు, మసీదులు, చర్చులు అన్నీ ఉంటాయట. అక్కడి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆత్మకు ఒక రకమైన రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇప్పుడు టైం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. భూమి మీద 100 సంవత్సరాలు గడిస్తే జనలోకంలో కేవలం 1 రోజు గడిచినట్టు. ఒకసారి ఊహించుకోండి. అంటే ఆ లోకం యొక్క వైబ్రేషన్, అక్కడి చైతన్య స్థాయి ఎంత హయ్యర్ లెవెల్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మన ప్రయాణంలో ఇప్పుడు మనం మరింత పైకి, అత్యంత ఉన్నతమైన, శక్తివంతమైన లోకానికి వెళ్తున్నాం. దాని పేరే తపోలోకం. ఆ పేరులోనే అంతా ఉంది కదా. ఇది కంప్లీట్గా కేవలం తపస్సు కోసమే డెడికేట్ చేయబడిన ప్రపంచం.
తపోలోకంలో సోషల్ లైఫ్, ఫ్యామిలీలు ఇలాంటివి ఏమీ ఉండవు. అక్కడ ఉండేది ఒకటే, సంపూర్ణ ఏకాంతం, అబ్సల్యూట్ సాలిట్యూడ్. ఇక్కడ ఆత్మలకు శరీరం కూడా ఉండదు. వాళ్ళు తమ ఇష్ట దైవం మీద పూర్తి కాన్సంట్రేషన్ పెట్టి తీవ్రమైన తపస్సులో కంప్లీట్గా లీనమైపోడుంటారు. టైం స్కేల్ గురించి మాట్లాడుకుంటే జనలోకం మనకు షాక్ ఇచ్చింది కదా. ఇక్కడ అది నెక్స్ట్ లెవెల్. భూమి మీద 10,000 సంవత్సరాలు గడిస్తే తపోలోకంలో జస్ట్ ఒక్క రోజు గడిచినట్టు. ఈ ఒక్క నంబర్ చాలు ఆ లోకం యొక్క పవర్, అక్కడి ఎనర్జీ లెవెల్స్ ఎంత ఇంటెన్స్ గా ఉంటాయో ఇమాజిన్ చేసుకోవడానికి. ఇక్కడి ఏకాంతం అంటే మనం అనుకునేలాంటిది కాదు. ఒక ఆత్మకు తన పక్కనే ఇంకో ఆత్మ తపస్సు చేసుకుంటుందన్న స్పృహ కూడా ఉండదట. అంతలా ప్రతి జీవి తన ఆరాధ్య దైవంతో 1-to-1 కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్లో ఉండే ఎనర్జీ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నార్మల్ ఆత్మలు దాన్ని తట్టుకోవడం ఇంపాసిబుల్. ఆత్మ ఇలా పై లోకాలకు వెళ్తున్న కొద్దీ దాని సూక్ష్మ శరీరం కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. పర్టిక్యులర్గా తపోలోకంలో వాయుతత్వం క్రమంగా తగ్గిపోయి ఆకాశతత్వం పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆత్మ తన లాస్ట్ సూక్ష్మ బంధాలను కూడా వదిలించుకుని నెక్స్ట్ డెస్టినేషన్ అయిన బ్రహ్మలోకానికి వెళ్లడానికి రెడీ అవుతోందన్నమాట. ఓకే, ఒక్కసారి క్విక్గా మనం చూసిన ఈ 3 లోకాలను రీక్యాప్ చేద్దాం. మహర్లోకం, ఇది సామూహిక జ్ఞానానికి కేంద్రం. ఇక్కడ ఋషులు గ్రూప్స్గా ఉంటారు. తర్వాత జనలోకం, ఇదొక దివ్య సమాజం. ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. ఫైనల్గా తపోలోకం, ఇక్కడ ఉండేది కేవలం ఏకాంత తపస్సు. ప్రతి లోకం ఆత్మ ప్రయాణాల్లో ఒక యునీక్, ఇంపార్టెంట్ స్టేజ్. అయితే అసలైన ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఆత్మ తన చివరి సూక్ష్మ శరీరాన్ని కూడా పూర్తిగా వదిలేసిన తర్వాత ఇంకా మిగిలేదేంటి? భౌతిక, సూక్ష్మరూపాలు రెండూ లేని ఆ ఉనికి, ఆ అస్తిత్వం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న మన అన్వేషణను మరో స్థాయికి తీసుకువెళుతుంది.